ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలానికి చెందిన వైసీపీ యువ నాయకుడు టీడీ కృష్ణసుమన్ రెడ్డి తక్షణమే స్పందించి లక్ష్మీనారాయణమ్మకి 10,000 ఆర్థిక సహాయం అందించారు. తినడానికి తిండి కూడా లేదని బాధిత మహిళ చెప్పడంతో తక్షణమే తన బృందాన్ని పుట్టపర్తి మున్సిపల్ పరిధి బ్రాహ్మణపల్లిలోని లక్ష్మీనారాయణమ్మ ఇంటికి పంపి నగదును ఇప్పించారు. అనంతరం కృష్ణసుమన్ రెడ్డి టీడీ కిట్టు ఆమెతో ఫోన్లో మాట్లాడారు. మీకు అండగా ఉంటానని, ఏ సమయమైనా ఎలాంటి సహాయమైనా కావాలన్నా నేను మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నారాయణమ్మ ఆనందంతో టీడీ కృష్ణసుమన్ రెడ్డి కుటుంబం చల్లగా ఉండాలని దీవిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. బాగున్నాం సార్, లక్ష్మీనారాయణ సార్, మీకు వందనాలు సార్. మీరు న్యాయం చేసినారు, మా న్యూస్ చూసి మీరు వేసినారు సార్. చాలా సంతోషంగా ఉన్నాం సార్. సార్ నాకు తినడానికి ఏం లేదు సార్. పింఛను చెప్పింది సార్, మీరు ఎట్లా కొట్ట పింఛన్ లేదు, చాలా ఇబ్బంది సార్. నడచడానికి కూడా లేదు సార్. నాకు మీ కుటుంబం చల్లగా ఉండాలి సార్, 10 కాలాలు. సరే సార్. సార్ నా పేరు లక్ష్మీనారాయణమ్మ. నేను ఉండేది ఇప్పుడు వైఎస్ఆర్ సార్ ఇచ్చిండే జగన్ సార్ కాలనీలో ఉన్నాను. కాకపోతే నాకు తినడానికి తాగడానికి ఏమీ లేకపోయిండే. కాకపోతే ఆ సారు నల్లమాడ కిట్టురెడ్డి సారు నాకు సాయం చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ డబ్బులతో నేను ఏమైనా చేసుకొని తినగలుగుతాను. అందుకు సార్ ధన్యవాదాలు. ఆ సార్కు మేలు చేసినాడు సార్. ఆ సారు కుటుంబము అందరూ కూడా 10 కాలాలు చల్లగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను సార్. ఇంకా బాగుండాలని ఆ సారు కుటుంబము సార్ అందరూ మందికి నాకు మేలు చేసినారని చెప్పినారు కాబట్టి సార్ ఈ రోజు నేను పెట్టిన దానికి నాకు మేలు చేసినాడు సార్. పంపి సార్ పేపర్ కి ఇచ్చిన కథనాన్ని చూసి ఆ సారు నాకు 10,000 రూపాయలు సహాయం చేసిన ఆర్థిక సిబ్బంది చూసి ఆ సారుకు ధన్యవాదాలు సార్. సార్ మేలు చేసినందుకు సారు, ఆ సారు కుటుంబము ప్రతి ఒక్కరూ అలాంటి సార్ వాళ్ళందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను.